పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ కింద స్థాయి నాయకులు మాత్రం ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? గ్రౌండ్ లెవెల్‌లో జనసేన పార్టీ, టీడీపీకి కొంచెం గ్యాప్ వస్తున్నమాట వాస్తవం. కానీ వాటిని కూడా దాటి కలిసే ముందుకెళ్తామని చెప్తున్నా. జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న ప్లేసుల్లో కూడా టీడీపీ పార్టీ ఇన్ఛార్జీల్లో ఎక్కువ హావా నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు ఒక డమ్మీలాగా ఉండిపోతున్నారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా జరిగినా కానీ టీడీపీ ఇన్ఛార్జీలే ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు జస్ట్ డమ్మీగా ఉంటున్నారు, అలా వచ్చి వెళ్తున్నారు. పెత్తనం అంతా టీడీపీ ఇన్ఛార్జీలే అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే 2019 నుంచి 2020 వరకు గవర్నమెంట్ ఎవరిది? అధికార పార్టీ ఎవరున్నారు? జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎప్పుడన్నా తగ్గారా? తగ్గటం జరిగిందా? ఓకే. జనసేన పార్టీ ఎక్కడ తగ్గదు. కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా కలుపుకొని వెళ్తాం. తగ్గే పరిస్థితి అయితే ఉండదు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా జనసేన మీద, జన సైనికుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అది కూడా అపోజిషన్ పార్టీ కాకుండా సొంత కూటమి నాయకులే దాడులు చేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఎక్కడ జరిగినాయి రాష్ట్రంలో దాడులు? ఎక్కడ జరిగినాయి? రీసెంట్గా మచిలీపట్నంలో జనసేనను ఇల్లు కూర్చేశారు. అవనిగడ్డలో ఒక ఇల్లు, మున్సిపల్ అధికారి అయినటువంటి ఒక వ్యక్తి, అవినీతికి అలవాటు పడినటువంటి వ్యక్తి అతను జనసేన పార్టీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేయటం, దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ స్పందించడం, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గారు ప్రత్యేకంగా కూల్చేసినటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి, బాధితులతో మాట్లాడి, బాధితులకు న్యాయం చేస్తానని మాటిచ్చి ఖచ్చితంగా వాళ్ళకి కూల్చింది ఏదైతే ఉందో అది ఆయన సొంత డబ్బులతో కడతానని చెప్పని అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. అలాగే అక్కడ జరిగినటువంటి సంఘటనని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది. మర్డర్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి జనసేనలో పర్టికులర్గా. అంతకుముందు జరగలేదా? రాష్ట్రంలో ఎక్కడ మర్డర్లే జరగలేదా? అంటే అధికార పార్టీ ముందు రాష్ట్రంలో మర్డర్లు జరిగినాయా, జరగలేదా? జరిగినాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో జరగడం. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య ఏ ప్రభుత్వంలో జరిగింది? టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. అవును, ఎలక్షన్ ముందేగా జరిగింది. సరే, టీడీపీ ప్రభుత్వంలో జరిగింది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, మరి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి 2.5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళు ఎందుకు ఆ కేసుని తీసుకుని సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా దాని మీద? అది ఎప్పటి నుంచో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హామీలు కూడా జరిగింది సిబిఐ ఎంక్వైరీ. ఈ రోజు అది కూడా ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొచ్చి నిలబడతాం. లక్ష్మీనాయుడు గారి హత్య కానీ గుద్ది చంపేశారు ఒక టీడీపీ, ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి, వాళ్ళ ప్రదర్శన. అలాగే అంబాటి అంకిత్ అనే వ్యక్తిని. చెప్పింది కరెక్టే. ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. బాధితులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరపున జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండటం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అప్పుడు రిమాండ్లో ఉన్నారా వాళ్ళు? రిమాండ్లో ఉన్న వ్యక్తులు రిమాండ్లోనే ఉంటారా? ఓకే, ఉంటారా? జగన్మోహన్ రెడ్డి రిమాండ్లోనే ఉన్నాడా? సో అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బయట ఎందుకున్నాడు? ఏదైనా సంఘటన జరిగిన తర్వాత మీరు స్పందిస్తున్నారు, నాయకుడి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా, అది మా బాధ్యత కదా. నాయకుడు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, అంతేగాని సంఘటన జరగకుండా ఆపట్లేదు. అంతే. సంఘటనలు జరగకుండా ఆపటం అనేది జరిగే పని. గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సంఘటన జరగకముందే వాళ్ళకి ఈ సంఘటన జరిగిద్దని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ సంఘటన ఆపేస్తారా? ఇక్కడ గతంలో మీరు చెప్పినవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద దాడి చేయడం వేరే విషయం. కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉన్న 3 పార్టీలే ఒక్క పార్టీ చేసుకుంటున్నారు కదా, అది కదా ఇక్కడ సమస్య. ఒక్కొక్క పార్టీ చేసుకోవడం అర్థం కాదు మీరు అడిగిన. ఇప్పుడు అధికార పార్టీలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. టీడీపీ నాయకులు జనసేన నాయకుల మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పిన లక్ష్మీనాయుడిది టీడీపీ నాయకులు అదే చెప్తున్నాం కదా. లక్ష్మీనాయుడిది వాళ్ళ వ్యక్తిగత విషయం, పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి చిన్న ట్రాష్ వల్ల అవతల వ్యక్తి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. గొడవ జరిగేటప్పుడు సామాజిక వర్గాలు ఎంచుకొని, పార్టీలు ఎంచుకొని గొడవలు జరుగుతాయా?
జనసేనలో నుంచి ఎక్కువ మంది బయటకు వచ్చేస్తున్నారు, ముఖ్యంగా కాపు నేతలు ఎక్కడ జనసేన పార్టీల నుంచి ఎక్కడ వస్తున్నారు. వచ్చారు? ఎవరు వచ్చారు? చింతా రాజశేఖర్ గారు, కన్నా రజని గారు, చింతా రాజశేఖర్ గారు తీయండి సార్. చింతా రాజశేఖర్ గారు ఏం చేశారు పార్టీకి? 4 మాటలు నేర్చుకొని మైక్ ముందుకు వచ్చి 4 మాటలు చెబితే ప్రజలు ఓట్లేస్తారా? గ్రౌండ్ లెవెల్లో తిరిగితే ఓట్లేస్తారు. గ్రౌండ్ లెవెల్లో తిరిగినట్టు ఒకటన్నా చూపించారు ఎప్పుడన్నా చింతా రాజశేఖర్ గారు? చింతా రాజశేఖర్ గారు కేవలం జనసేన పార్టీని ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయటం తప్ప అతను చేసింది ఏంది పార్టీకి చెప్పండి? ఏం చేశాడు చెప్పాలి అతను. చింతా రాజశేఖర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరేం చేశారో జనసేన పార్టీకి మీరు చెప్పండి. చెప్పిన తర్వాతే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ విమర్శించాలి. లేదనుకో మీకు బలమైన బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు గల నాయకుడా, ఒరిజినల్ రాజకీయ నాయకుడా? సిద్ధాంతాలతో కూడినటువంటి నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంకా రాజకీయ జనరల్గా అనమాట. రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకుడు మాత్రమే ఉంటాడు, కానీ ఇక్కడ సిద్ధాంతాలతో కూడినటువంటి రాజకీయం చేయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం.